हर हर नमः पार्वतीपतये हर हर महादेव। गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। गोपालकृष्ण भगवान की जय। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। జగద్గురువుల యొక్క దివ్యమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణములతో దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు భారతీ తీర్థ మహాస్వాముల వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణములతో విధుశేఖర భారతీ మహాస్వాముల వారి యొక్క విజయ యాత్రా ప్రయుక్తమైనటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రదేశంలో విధుశేఖర భారతీ మహాస్వాముల వారు 2018లో విజయయాత్ర చేసి ఉన్నారు. మళ్ళీ మన యొక్క అదృష్ట భాగ్య వైభవ విశేషం చేత అనేక మంది భక్తులు ప్రార్థన చేసి జగద్గురువుల యొక్క దర్శనం కావాలి, ఈ నేల పునీతం కావాలి, మహాత్ములు పాదం మోపితే కానీ ఇప్పటి వరకు మనలో ఉండేటటువంటి యొక్క ప్రతిబంధకాలన్నీ, మన దగ్గర ఉన్న దోషములన్నీ తొందరగా పారద్రోలి మనకు సకల శుభాలను చేకూర్చాలి అంటే మహాత్ములు మన నేల మీద మన గడ్డ మీద పాదం గనక మోపి వారు కొద్ది అపి గోదోహమాత్రేణ అని చెప్పారు. ఆవు పాలు పితికినంతసేపు మహాత్ములు తపస్సు చేసినట్లయితే ఆ ప్రాంతం అంతా కూడా శుద్ధి జరుగుతుంది, మనందరికీ క్షేమం జరుగుతుంది. ఎందుకంటే అందరూ శృంగేరి వెళ్ళి జగద్గురువుల దర్శనం చేయడం అంటే సాధ్యం కాదు. కాబట్టి మరి జగద్గురువులు కరుణామూర్తి కాబట్టి మనందరినీ అనుగ్రహించాలి అనేటువంటి యొక్క నిమిత్తాన్ని చేసుకుని అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలన్నీ దర్శిస్తూ అనేక క్షేత్రాలకు కుంభాభిషేకాలు చేస్తూ మన గుంటూరు ప్రాంతానికి విజయం చేస్తూ ఉన్నారు. అది 21వ తేదీ సాయంత్రం వెంకటేశ్వర విజ్ఞాన మందిరం దగ్గర నుండి వెంకటేశ్వర ఆలయం నుంచి బయలుదేరి మన గుంటూరు సంపత్ నగర్ శారదా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణానికి స్వామివారిని అనేక విధములైనటువంటి యొక్క వాద్యములు, మంత్రములు, స్తోత్రములు, భజన రూపములు, నృత్య రూపములతో వారిని స్వాగతం పలుకుతూ సంపత్ నగర్ శారదా పరమేశ్వరి దేవస్థానానికి అనేక మంది, వందల వేల మంది భక్తుల నమస్కార రూపమైనటువంటి స్వాగతాన్ని పలుకుతూ వారిని దేవస్థానానికి శారదా చంద్రమౌళీశ్వర స్వరూపంగా మనం అందరం కలిసి దగ్గర ఉండి భక్తి శ్రద్ధలతో తీసుకుని రావడం, వచ్చిన తర్వాత వారికి ధూళి పూజ, స్వాగత పత్ర సమర్పణ, ఆ తరువాత రాత్రికి 21వ తారీఖు రాత్రికి చంద్రమౌళీశ్వర పూజ జరుగుతుంది. వారు స్వయంగా లోకంలో ఉండబడేటువంటి ద్విపాత్ పశువులు, చతుష్పాత్ పశువులు, పశుపక్ష్యాదులతో సహా అన్నిటికీ క్షేమం జరగాలి అనేటువంటి సంకల్పం చేసి సకల చరాచరములకు పరిపూర్ణమైనటువంటి యోగక్షేమం జరగాలి అంటే అలాంటి మహాత్ములు సంకల్పిస్తే కానీ లోక కళ్యాణం కాదు. వారు చేసేటువంటి తపస్సంతా కూడా లోక కళ్యాణానికి ధారపోయటమే వారి యొక్క పరిపూర్ణమైన ఉద్దేశ్యం. అటువంటి మహాత్ములు చంద్రమౌళీశ్వర అభిషేకం చేస్తారు. ఆ సమయంలో భక్తులందరూ కూడా అవకాశం ఉన్న వారందరూ పూజా కానుక స్వామివారికి సమర్పించినట్లయితే ఆ చంద్రమౌళీశ్వర పూజ అయిన తర్వాత భక్తులందరికీ కూడా ప్రసాద సమర్పణ జరుగుతుంది. అలాగే మర్నాడు 22వ తేదీ ఉదయం ప్రాతకాలం 9 గంటల నుండి భిక్షావందన కార్యక్రమాలు, తీర్థ ప్రసాద వితరణ, అలాగే వస్త్ర సమర్పణ, అనేకమైనటువంటి
పాద పూజలు, విశేష కార్యక్రమాలు అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఆ రోజు రాత్రికి 22వ తేదీ రాత్రికి కూడా చంద్రమౌళీశ్వర అభిషేకం పూజా కార్యక్రమాలు ఉంటాయి. 23వ తేదీ కూడా అలాగే ఉంటాయి. 24వ తేదీ ఉదయం చండీ హోమ పూర్ణాహుతి, దేవాలయంలో ప్రత్యేక పూజలు, ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవస్థాన ప్రధాన కార్యకర్తలుగా ఉన్నటువంటి మహనీయులు పోలిశెట్టి హరిప్రసాద్ గారు ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే అనేక మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పరిపూర్ణమైనటువంటి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరి ఇంతటి మహత్కార్యంలో మనం అందరం చేయవలసింది ఏమిటి అంటే, దేవస్థానం వారు అనేక ప్రాంతాలకి వాహనాలను కూడా పంపిస్తూ ఉన్నారు. భక్తులందరూ విశేష సంఖ్యలో వచ్చి జగద్గురువుల యొక్క దర్శనం చేయాలి. ఇక్కడ దర్శనం చేసినటువంటి ప్రతి భక్తులకి ఆహార వ్యవస్థ ఉన్నది, మడి భోజనాల ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి విశేష సంఖ్యలో తత్రాపి ఇంకొక విశేషం ఏమిటంటే, భారతీ తీర్థ మహాస్వాముల వారు, విధుశేఖర భారతీ మహాస్వాముల వారు ఇద్దరూ కూడా మన అదృష్టం వల్ల మన గుంటూరు జిల్లా ప్రాంతంలో అవతరించినటువంటి యొక్క పుణ్యమూర్తులు. అటువంటి మహాత్ములు అవతరించిన ప్రాంతంలో మనం నివాసం చేయడం అనేది మన యొక్క భాగ్యం. వారు మావారు, మా నేల, మేమిక్కడ నివాసం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని చెప్పుకోవటం అంటే మనం ఎన్నో జన్మలలో చేసినటువంటి యొక్క పుణ్యభాగ్యం. అందుకనే ఎవరైనా వెళ్ళి అయ్యా గుంటూరు జిల్లా నుంచి వచ్చాము అంటే స్వామివారు విశేషమైనటువంటి దృష్టిని మన మీద ప్రసరింపచేస్తారు. ఎందుకంటే వారికి కూడా ఇది జన్మస్థలం కాబట్టి, ఇటువంటి జన్మస్థలానికి అటువంటి మహనీయులు వస్తున్నప్పుడు వారిని ఎటువంటి సేవ చేయాలి, మనం ఎలా తరించాలి అనేటువంటి ఆలోచనతో విశేషమైన సంఖ్యలో ఈ 4 రోజుల పాటు 21వ తేదీ సాయంత్రం నుండి 24వ తేదీ మధ్యాహ్నం 4 గంటల వరకు జగద్గురువులను విశేషమైనటువంటి దర్శనం చేసి వారి అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదములు స్వీకరించి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మళ్ళీ జగద్గురువులు ఎప్పుడు వస్తారో మనకి తెలియదు. అప్పటి వరకు ఈ విషయాలన్నీ జ్ఞాపకం పెట్టుకునేటటువంటి యొక్క విధానంగా భక్తులు భక్తి శ్రద్ధలతో మడిగా శుచిగా ఇక్కడికి వచ్చి గురువుల దర్శనం చేయాలి, గురు కటాక్షాన్ని మనం అందరం పొందాలి అని చెప్పి తెలియజేస్తూ స్వస్తి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ జనభేరి న్యూస్.